Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్, అవును, ఈ రెండిట్లలో ఏది ఎక్కువగా ఫెయిల్ అవుతుంది? ఒకవేళ ఫెయిల్ అవుతే రీజన్ ఏంటి? ఇది ఎక్కువ అది తక్కువ అని చెప్పలేమమ్మా. దాదాపు అందులో 70% అన్నీ ఫెయిల్యూర్సే. ఇక రీజన్ ఏంటి అంటే, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో పెద్దవాళ్ళంటే మర్యాద ఉండేది, గౌరవం ఉండేది. అసలు పెళ్లి నిర్ణయం కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఉండేది. అంటే వాళ్ళే నిర్ణయించి ఈయనకి ఎవరైతే భార్యగా వస్తుంది అని వాళ్ళే యాక్సెప్ట్ చేసి, ఈ అమ్మాయి బాగుంటుందిరా నీకు చేసుకుంటే వీళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు జాయింట్ ఫ్యామిలీ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా భార్యని సెలెక్ట్ చేసుకోవడానికి మీరెవరు, నాకు నచ్చితే చేసుకుంటా లేకపోతే లేదు, నేనే చూసుకుంటా అన్న పరిస్థితి వచ్చేసింది. సో పిల్లాడు వెళ్ళి చూసిన తర్వాత వాడు ఓకే అనుకుంటే వీళ్ళు నామకే వస్తే ఓకే అంటారు. వీళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు కదా. మేము పెద్దలు అన్న ఫీలింగ్తో వీళ్ళు ముందుకు వెళ్ళాల్సిందే తప్ప వీళ్ళు రాకపోయినా వాళ్ళు చేసుకుంటారు. అంచేత ఆ పెద్దరికానికి వాల్యూ ఎప్పుడో పోయింది. అది అరేంజ్డ్ మ్యారేజ్ సంగతి. ఇక లవ్ మ్యారేజీలు అనేప్పటికీ క్యాస్ట్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. చాలా వరకు లవ్ మ్యారేజీలో ఇంటర్ క్యాస్ట్ కూడా చేసుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ ఫెయిల్యూర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సంవత్సరాల తరబడి స్నేహం చేస్తారు. ఫ్రెండ్షిప్లోంచే లవ్లోకి వెళ్తారు. ముందు ఫ్రెండ్షిప్లో మా భావాలు కలిసినాయి, మా అభిప్రాయాలు కలిసినాయి అనుకుంటారు. కొన్నేళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఫ్రెండ్షిప్లో ఉంటుంది. నడిచిన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అయ్యాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుంటుంది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్కి వెళ్తారు. అది ఒప్పుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే లేదు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉండడం మొదలు పెట్టిన తర్వాత అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి. ఇదివరకు ఎందుకు అవ్వలేదు? ఇన్ని సంవత్సరాలు ఉన్నా అంటే, అన్ని సంవత్సరాల్లో ఏ కాఫీ షాప్లోనో, ఏ హోటల్లోనో, ఏ పార్టీలోనో ఎక్కడో కలుస్తారు. 1 గంట కబుర్లు చెప్పుకుంటారు, 2 గంటలు కబుర్లు చెప్పుకుంటారు. ఆ 2 గంటలు చెప్పుకునే కబుర్లు అన్నీ స్వీట్ నెత్తింగ్సే ఉంటాయి, బరువులు బాధ్యతలు ఉండవు కదా. ఎప్పుడైతే కలిసి ఉండడం మొదలెట్టారో అక్కడ బరువులు వస్తాయి, బాధ్యతలు వస్తాయి. నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని ఈమె అడగచ్చు, లేదా ఆమెకి ఆఫీసులో లేట్ అయితే ఆయన అడగచ్చు. ఇదివరకు అడిగేవాడు కాదు, ఎందుకు రైట్ లేదు కాబట్టి. ఇప్పుడు ఆయనకి రైట్ వచ్చింది కదా, ఆమెకి ఒక రైట్ వచ్చింది కదా. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, నువ్వు సిగరెట్ కాల్చడానికి వీల్లేదు, నువ్వు గర్ల్ ఫ్రెండ్తో ఇదివరకులా తిరగడానికి వీల్లేదు, ఇలాగ కంట్రోల్ వస్తుంది. ఆ కంట్రోల్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి ఆ బాసిజం నచ్చదు. అంటే నా జీవితం నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్న తర్వాత తనెవరు నన్ను కంట్రోల్ పెట్టడానికి అని భార్యకి అనిపిస్తుంది, భర్తకి అనిపిస్తుంది. అక్కడితో అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి. అది చిలికి గాలివానలాగా పెద్దదవుతుంది. పెళ్ళి ఎంత తేలిగ్గా చేసుకున్నారో విడాకులు కూడా అంతే తేలిగ్గా పుచ్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కోర్టులో విడాకులు ఇచ్చేసుకోవచ్చు కదా. మా తోడు నీడలో 50-52 ఏళ్ల వయసు, 50+ ఉంటారు మా దగ్గర, ఎవరు తక్కువ ఉండరు. 50 దాటి 52 ఏళ్లకే విడాకుల సర్టిఫికేట్తో వస్తారు వాళ్ళు. 52 ఏళ్లకే విడాకులు ఏంటి అంటే, అది అంతేనండి, మా పెళ్ళి 4 ఏళ్ళు అయిందండి, విడాకులు అయ్యి 2 ఏళ్ళు అయిందండి. ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా, ఎప్పుడైతే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలాంటి డామినేషన్స్ కానివ్వండి ఇలాంటి ఉండవు. ఎప్పుడైతే పెళ్లి అయిపోయి వారిద్దరు ఒక సంసార జీవితం స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రము డామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకని అంటే, తాలిబొట్టు వేయంగానే ఈ వ్యక్తి నా మొగుడు నాకే సొంతం అన్న సినిమా లాగా ఈ వ్యక్తి నావాడన్న ఫీలింగ్ వచ్చింది. పెళ్లి కానప్పుడు ఆ ఫీలింగ్ లేదు కదా. ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేస్తాడు, ఇంకో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోతాడు. ఈమెకి ఇష్టం లేకపోతే వదిలేస్తే ఇంకో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది. ఇద్దరు ఫ్రీ బర్డ్స్. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత, ఒక సంసార బంధం ఏర్పడిన తర్వాత ఆమె కొన్ని రైట్స్ ఉన్నాయని ఫీల్ అవుతుంది. ఉన్నాయో లేదో తర్వాత సంగతి. అలాగే ఈయన కూడా కొన్ని రైట్స్ ఉన్నాయని ఫీల్ అవుతాడు. ఆ రైట్స్కి డీవియేట్ అయితే అవతల వ్యక్తి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడులే అని వీడు అనుకోదు. ఇదివరకు బ్యాచిలర్గా ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చాడు, ఎందుకు లేట్ అయ్యావని అడిగేవాడు లేరు. ఇప్పుడు భార్య అనేది వచ్చింది కదా, నీ ఇష్టం వచ్చినట్టు వస్తే ఎంతసేపు నేను భోజనం చేయకుండా కూర్చుంటాను అనే క్వశ్చన్ వస్తుంది. నువ్వు తినేయకపోయావా అంటాడైనా. నా తిండి నే తిని, నా పడకనే పడుకుని, నా పనులనే చేసుకునే కాడికి నువ్వెందుకు నాకు అన్న క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఆమె క్వశ్చన్ వేసినా కూడా ఆయన నుంచి అదే వస్తుంది. హాయిగా ఫ్రీగా ఉండేవాడిని, ఇప్పుడు నా మీద కంట్రోల్, డామినేషన్ ఎక్కువైపోయింది. అక్కడ వాళ్ళకి ఇదివరకు ఏంటంటే బాధ్యతలు, బరువులు లేని జీవితం, ఫ్రెండ్షిప్లో కానీ లవ్లో కానీ. ఫ్యామిలీ అన్న తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత బరువులు, బాధ్యతలు కొన్ని ఏర్పడతాయి తప్పనిసరిగా. అంచేత బాదరబందీ లేని ఇదివరకుటి జీవితమే బాగుంది ఈ డామినేషన్ కంటే అనే అభిప్రాయం ఎప్పుడైతే ఏర్పడిందో
ప్రతి చిన్న విషయంలోనూ తప్పు కనపడుతుంది. ఇందాక మీరు చెప్పారు మీ అంటే తోడు నీడ దాంట్లో కూడా ఒక 52 ఇయర్స్ వాళ్ళందరూ కూడా డివోర్స్ అది తీసేసుకొని రావడం జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళకి ఈగో కానివ్వండి లేదంటే డామినేషన్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. అంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడం, మెచ్యూరిటీ లేకపోవడం, అంత ఏజ్ వచ్చి పిల్లలు ఉండి ఇప్పుడు 52 ఏళ్ళ వాడికి అంటే ఓ 10-15 ఏళ్ళ వయసు పిల్లలు ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళే ఉంటారు కదా అందరూ. 10-15 ఏళ్ళు వచ్చి తల్లి ఏమిటో తండ్రి ఏమిటో రిలేషన్ ఏమిటో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇద్దరు విడిపోయి తల్లి దగ్గర ఉన్నారనుకో తండ్రిని మిస్ అవుతారు, తండ్రి దగ్గర ఉన్నారనుకో తల్లిని మిస్ అవుతారు. సింగిల్ పేరెంట్తో వాళ్ళ జీవితం అంతా గడపాల్సి వస్తుంది. పిల్లలు ఎందుకు దృష్టిలో పెట్టుకోరు వాళ్ళు? జీవితం అంటే మన ఇద్దరమే కాదు, మనతో పాటు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు మన ఇద్దరికీ సంబంధించింది, అంచేత మన ఇద్దరం కొట్టుకునో తిట్టుకునో కలిసి ఉండవలసిందే అన్న బాధ్యత వాళ్ళకి ఎందుకు తెలియదు? ఈయన చాలా తేలిగ్గా చెప్తాడు, పిల్లలు అయ్యా అంటే నాకేం సంబంధం లేదండి, పిల్లలందరూ ఆవిడే చూసుకుంటుంది, నేను డైవర్స్ ఇచ్చేసాను కదా అంటాడు. నువ్వు డైవర్స్ ఆవిడకి ఇచ్చావు, నీ పిల్లలకి డైవర్స్ ఇవ్వలేదు కదా. నీ పిల్లలు నీ రక్తం కదా, వాళ్ళ 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 మెమరీస్ నీకు గుర్తురావా? పిల్లలు జ్ఞాపకం రారా? చూడాలని ఉండదా నీకు అని అనిపిస్తుంది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనుభవం వస్తుంది, బాధ్యతలు లేని జీవితం కావాలమ్మా ఈ రోజుల్లో. 50 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ ఏ వయసు అయినా సరే బిందాస్గా బతకాలి. బరువు బాధ్యతలు ఎవరికి వద్దు, ఆమెకి వద్దు, ఆయనకి వద్దు. కానీ పెళ్ళన్న తర్వాత తప్పనిసరిగా వస్తాయి బరువు బాధ్యతలు, ఏదో ఒకటి వస్తాయి. ఇవాళ పని మనిషి రాలేదు, వంట మనిషి రాలేదు, హోటల్ పోయి తిందామంటుంది ఆవిడ. ఏ రోజు ఏదో హోటల్ ఎందుకు నీకు చేతనైనట్టు వండంటాడు. అబ్బా వండడం నా వల్ల కాదు, నేను కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇచ్చాను, బయటికి పోదాం, లేదా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుందాం. ఇద్దరు ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. ఆయన నువ్వు వంట ఎందుకు చెయ్యవు అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఆవిడ ఇదివరకు నాకు హాయిగా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు ఈయన గురించి నేను వంట చేయాల్సి వస్తుంది అనే ఒక అసంతృప్తి బయలుదేరుతుంది కదా అక్కడ. ఈ అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే ఇద్దరు కలిసి జీవించడంలో. అయితే ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ అయినా లవ్ మ్యారేజ్ ఎవరైనా సరే రెండింట్లోనూ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్ అని చెప్పడానికి వీల్లేదు. అందులోనూ ఉన్నాయి, ఇందులోనూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన సర్దుబాటు లేకపోవడం అన్నది ప్రధానమైన కారణం. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఇద్దరం కలిసి జీవిస్తున్నాము, కొన్ని కంట్రోల్ మనకు ఉండాలి, కొంత ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆవిడ మాటకు నేను వాల్యూ ఇవ్వాలి, అలాగే ఆయన మాటకి నేను వాల్యూ ఇవ్వాలి అనే అండర్స్టాండింగ్ లేక అంతా మిస్అండర్స్టాండింగే. మిస్అండర్స్టాండింగ్తో గొడవలు పెద్ద అవుతాయి, విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు మేము ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం కదా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. అంచేత 52 ఏళ్ళకి విడాకులు తీసేసుకుంటారు, మేడం నాకు తోడు కావాలని వచ్చేస్తారు అంతే. నేను చెప్తాను ఇప్పుడు నాకు లాభం నష్టం అనేది మాది ఎన్జిఓ కాబట్టి అది కాదు ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఆవిడ వదిలేసావు, వచ్చేవాడు నీకు అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ ఉందా? ఈవిడితో స్నేహం చేస్తావు 6 నెలలో ఏడాదో, ఆవిడతో 4 ఏళ్ళు చేశాక కదా పెళ్లి చేసుకున్నావు. ఈవిడితో 6 నెలలు స్నేహం చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం ఈవిడ అనుకూలంగా ఉంటుందనే గ్యారంటీ లేదు కదా. అలాంటప్పుడు ఆ భార్యతో ఈవిడతోనే సర్దుకోవాల్సిందే. ఈ సర్దుకునేది ఏదో ఆ భార్యతో సర్దుకుంటే నీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా అని ఆయాస్పెట్లు ఎందుకు ఆలోచించరు? కొత్త పెళ్ళాం వస్తుందని ఆనందం తప్ప కొత్త పెళ్ళాం కొరివి పెడుతుందని అది ఆలోచన రాదు వాళ్ళకి. ఆ వయసు అలాంటిదో మరి ఏమిటో. ఇవాళ ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయనకి 62 ఏళ్ళు, ఆయన భార్య ఉన్నది, డెత్ సర్టిఫికేట్ డైవర్స్ సర్టిఫికేట్ అంటే నా భార్య ఉందండి అని. మరి ఎందుకయ్యా అంటే ఆవిడ హెల్త్ బాగోదండి, అనారోగ్యం. 62 ఏళ్ళు నీకు అంటే 10 ఏళ్ళ 15 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఎంత మినిమం 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా 10-15 ఏళ్ళు సంసారం చేశారు. అనారోగ్యం వస్తే వైద్యం చేయించలేవా? పోని వైద్యం కూడా లొంగని వ్యాధి అనుకుందాం, పోని ఓ పని మనిషినో వంట మనిషినో పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు కదా. ఇమీడియట్గా ఇంకో పెళ్ళానికి ఎందుకు వెళ్ళిపోతావు? పెళ్లి చేసుకున్నావు, ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఆవిడ ఏడుస్తుంటుంది ఆ మంచం మీద. ఇక్కడ మీరు సంసారం చేస్తుంటారా? ఆవిడ ఏడుపు తగలదా మీకు? లేదు. ఆవిడ సేవ చేయడానికే నేను చేసుకున్నాను అంటాడు. ఆవిడ సేవ ఈవిడ ఎందుకు చేస్తుంది? ఆవిడేదో సరదా పడి ఆవిడ సరదాలు తీర్చుకోవడానికి వచ్చింది. అక్కడి నుంచి ఇద్దరు కొట్టుకోవడమే కదా, నీ మనశ్శాంతి లేకుండా పోతుంది కదా రెండో పెళ్లితో. ఇంకొక ప్రశ్న అడిగా ఆయన, నీకే అనారోగ్యం వస్తే ఆవిడ సేవ చేస్తుందా, ఇంకో మగుడిని చూసుకుంటుందా? చేయాలి కదా. మరి ఆవిడ సేవ చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయవు? నీకు చేయడం కాకపోతే మనిషిని పెట్టి చేయించు. నువ్వు ఇంకొక పెళ్ళాన్ని తెచ్చుకుని దాన్ని పోషించి దాన్ని భరించి ఇద్దరు పెళ్ళాలని నువ్వు మెయింటైన్ చేసే బదులు ఆ ఖర్చు పెడితే పని మనిషి వస్తుంది కదా, వంట మనిషి వస్తుంది కదా, చేసుకో. ఎందుకంటే నీ భార్యకి బాగా లేనప్పుడు నువ్వు చేయాలి, నీకు బాగా లేనప్పుడు నీ భార్య చేయాలి. అది ఒక ప్రిన్సిపల్ అనుకో. అది అంచేత నీకు బాగా లేనప్పుడు నీ భార్య ఇంకో మొగుడిని చూసుకుని వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు పెళ్ళాన్ని చూసుకుని వెళ్ళిపోతావు? తప్పు కదా అది. అలా ఉంటాయి ప్రపంచం తీరు. ఏంటంటే అంతే, ఎంతసేపు డైవర్స్ అయినా వెళ్ళిపోతారు, విడిపోతారు. ఉన్నా కూడా ఇంకో పెళ్లికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే రెడీ చేసుకోవడానికి. ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు అసలు. రిలేషన్షిప్ ఒక ఎమోషనల్ రిలేషను, నథింగ్ అమ్మ, అన్నీ పోయినాయి. అంతా మెకానికల్, ప్రాక్టికల్ అంతే.
అడ్జస్ట్మెంట్ అనేది అసలు లేదు, అసలు మనుషుల్లో ఎవరిలో లేదు, పిల్లల్లో లేదు, పెద్దల్లో లేదు, ఓల్డేజ్ వాళ్ళలో లేదు. ఇప్పుడు ఓల్డేజ్ వాళ్ళలో ఉందా రీలే? పిల్లలు మా దగ్గరికి వచ్చి ఉండండి అంటే ఉంటున్నారు. ఇప్పుడు మేము ఉంటున్నామా? మా దాన్ని మేము స్వతంత్రంగా ఉంటాం. మాకెందుకు డిపెండబిలిటీ, మాకెందుకు డిపెండెంట్ లైఫ్ అని. ఎవరు వెళ్ళరు, ఎవరు సర్దుకోరు. ఇంకొకళ్ళతో మేము ఎందుకు సర్దుకోవాలి? ముసలాళ్ళు అనుకుంటున్నారు, ముసలాళ్ళ దగ్గర కలిసి ఉండడానికి పిల్లలు అనుకుంటున్నారు. ఇంకొక ఈ ముసలాళ్ళ చేదస్తాం మాకెందుకు అని. సో పర్యవసానంగా రిజల్ట్ ఏంటయ్యా అంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అయిపోయింది. సో ఏ మ్యారేజెస్ అయినా సరే ఫెయిల్యూర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ లేనప్పుడు అది ఏ మ్యారేజ్ అయినా ఒకటి విడాకులకే దారితీస్తుంది ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.